ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ జోన్ మిస్ అయ్యే వాళ్ళు మనం ఈ 4 రోజులు కూడా అది కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు అవినాష్. లోపల ఉండి చాలా అంటే చాలా గట్టిగా మనల్ని నవ్విస్తా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు జానపద గేజం సంథింగ్ బుర్రకథ దాన్ని ఏమంటారో తెలియదు కానీ రాత్రి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళున్న వీక్నెసెస్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ గురించి చాలా చక్కగా చెప్పాడు. నాకైతే బలగం సినిమాలో క్లైమాక్స్ చూసినట్టు అనిపించింది. అవినాష్ మాటలు చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి కాబట్టి మీరు ఆలోచించండి, అందరూ కూడా నిఖిల్ గౌతమ్ అనే మాయలోనే ఉన్నారు కానీ అక్కడ ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్ అలా గెలిపిస్తారు దగ్గరుండి అని నాకు అనిపిస్తుంది. ఇక విన్నింగ్ రేషియోలో ఇక ఎవరెవరు పోటీ పడుతున్నారు ఖచ్చితంగా నాకైతే గౌతమ్ కృష్ణ మీదే ఉంది. గౌతమ్ కృష్ణకి ఎందుకంటే పాజిటివిటీ బాగా క్రియేట్ చేసింది జనం. ఒక యూట్యూబర్, అది కూడా మన బెంగళూరులో యూట్యూబర్స్ చేసిన పని వల్ల, వాళ్ళ సెల్ఫ్ క్యాంపెయిన్స్ వాళ్ళ కాలేజీల్లో చేయడం వల్ల నిఖిల్ గురించి, ప్రేరణ గురించి, పృథ్వీ గురించి సెల్ఫ్ క్యాంపెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా మనం కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ చేయాలి మన తెలుగు వాళ్ళకి అనే బజ్ బాగా క్రియేట్ అయింది. అది వన్ అండ్ ఓన్లీ గౌతమ్ మీద చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు రాను బిగ్ బాస్ ఓటింగ్ మొత్తం రాజకీయాల ఓట్లకి మారిపోతుంది, యాజ్ గా మారినట్టే ఇదంతా కూడా. ఇప్పుడు సినిమా ఏదన్నా కొత్త సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తామా లేదా, ఆ రకంగా టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ అందరూ ప్రమోషన్ చేయడంలో తప్పు లేదు. కానీ మనం ఎవరినైతే మనది ఏ షో, మన తెలుగు షో, మన తెలుగు బిగ్ బాస్ 8 షో కాబట్టి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. అర్థమైందా? ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ కంటెస్టెంట్స్, ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ కూడా వాళ్ళు ఆడవలసినంత ఆట ఆడారు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, మాటలోను మంచితనంలోను చాలా మాస్క్ వేసుకుని ఆడాడని నేను చెప్తాను. 13 వీక్ వరకు ఇప్పుడే మాస్క్ తీసి జనాల ముందు వచ్చి కూసోబే అనే దాకా వచ్చింది ఎవరు. అర్థమైందా? ఇప్పటి వరకు మాస్క్ అయితే తీయలా, అంతా కూడా గ్రూప్ మేనరిజం చేస్తానే వచ్చాడు. అలాగే గౌతమ్ ఎప్పుడు మాస్క్ తీసి ఆడతాడు, ఎందుకంటే ఆడికి షార్ట్ టెంపర్ వచ్చినప్పుడల్లా ఎవరినైనా సరే ఎక్కేస్తా ఉంటాడు. కాబట్టి జెన్యూనిటీ అనేది ఎక్కువ కోపపడేవాడి మీదే కనబడుతుంది. ఆ కోపం ఎవరు కరెక్ట్ గా ఉన్నారో మీకు తెలుస్తుంది. వాళ్ళని చూసే మీరు ఎంచుకోండి. ఎవరైతే టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనే చూస్ చేయండి. పోయిన సీజన్ లాగా పల్లవ ప్రశాంత్ చేసి ఆ టైటిల్ విన్నర్ అందరూ కూడా చాలా అవమానం ఎదుర్కొన్నారు. కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా చెత్త సీన్ చేశాడు అన్నమాట మనోడు పల్లవ ప్రశాంత్. అలా కాకుండా మీరు ఎవరినైతే ఎంచుకుంటున్నారు ఈసారి మనకు సపోర్టెడ్ గా, మన మీడియా వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండే వాళ్ళని, ప్రజలకి బాగా నచ్చే వాళ్ళని ఎంచుకుంటే మంచిదని ఈ టైటిల్ విన్నర్ నా ఉద్దేశం. ఓకే అన్న, నబిల్ ఇన్ని రోజులు ఎట్లా, నబిల్ ఎందుకు టాప్ 2 లో లేరంటారు మీరు? నబిల్ టాప్ 3 లో ఉన్నాడు, టాప్ 2 కాదు. ఎందుకు లేడంటున్నారు? లేకపోవడానికి గల ఏకైక కారణం లాస్ట్ పృథ్వీ వెళ్ళిపోయే ముందు పృథ్వీతో సన్నిహితంగా ఉండడమే. చాలా దెబ్బ పడింది నబీల్ కి. నిజంగా షేర్ లెక్క ఆడుతున్నాడు వరంగల్ బిడ్డ అనుకున్నాను కానీ ఈ పృథ్వీ అనేవాడు మాయలో పడి ఓటు బ్యాంకింగ్ తగ్గించుకున్నాడని నేను గమనించలేకపోయా. నిఖిల్ మీరు ఇన్ని రోజులు చూస్తున్నారు కదా, అతనిలో గుడ్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి మీకు, బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనబడినాయి? బ్రో గుడ్ క్వాలిటీస్ అంటే నిఖిల్ అసలు ఆల్వేస్ గుడ్, నేను కాదంట్లా. మాస్క్ తీయలేదు, ఎప్పుడు గేమ్ ఆడి ఆ మాస్క్ ని అలా వదిలేశారు. ఆ మాస్క్ ని తీసి ఈ రోజు ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వ్యక్తే. కానీ నువ్వెవడు సపోర్ట్ చేస్తావంటే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ ఉన్నవాళ్ళని నేను కోరుకుంటా. అర్థమైందా? వీళ్ళిద్దరిలో ఎవరైనా నాకు ఓకే, కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కోరుకునే వ్యక్తిగా నేను గౌతమ్ కృష్ణకి ఈసారి టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా